హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు శోభా కిచెన్. నేను రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకొని ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం బ్యాంబీనా వేయాలి. రాత్రి నానబెట్టుకున్నా కాబట్టి ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. అదే పొద్దున మనం ఉడకబెట్టినాం అనుకో ఇత్తులు ఉంటుంది అనమాట, ఉడకది మంచిగా. ఇట్లా ఇందులో 2 గ్లాస్ చక్కెర వేస్తున్నా. 2 గ్లాస్ ఇలా మంచిగా ఉడుకుతుందా అండి. ఉందాము. ఇవాళ తొలి ఏకాదశి కదా, అందుకే దేవుని కాడికి నైవేద్యం చేస్తున్నాను. పూరి కీరు పెట్టాలి దేవుని కాడ. ఇలాచి ఇలా కీరులు వేయాలి. ఇది కొంచెం ఉడికినాక 1 గ్లాసు పాలు పోసుకోవాలి. ఇది కొంచెం ఉడికే వరకల్లా మనం పూరికి పిండి తడుపుకుంటున్నాను. పాలు పోసుకోవాలి, ఉడుకుతుంది కదా. ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి అండి. పూరీలు చేసుకోవాలి దేవుని కాడికి నైవేద్యము. ఇంకా నిమ్మకాయలు పోయి కీరు రెడీ. పూరి నిమ్మకాయ పులిహోర దేవుని కాడ రెడీ చేసిన అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. నిమ్మకాయ పులిహోర నైవేద్యానికి తయారు చేసిన. వీడియో మళ్ళీ ఉదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్విషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. శ్రీ వెంకటేశ్వరాయ నమః.